హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే గులాబ్ జామున్ పిండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకొని జ్యూసీగా ఉండలు అనేవే లేకుండా సింపుల్గా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించానండి. మీరైతే కనుక ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని 1 కప్పుతో 2 కప్పుల వరకు పంచదారని వేసుకోండి. 2 కప్పుల పంచదారకి 3 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. వేసుకొని దీన్ని అయితే కనుక పంచదార కరిగేంత వరకు కరిగించుకోండి. ఇది పంచదార మనకి పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ పంచదార కరిగి మనం టచ్ చేస్తే కనుక కాస్త అంత స్టిక్కీగా ఉంటే కనుక సరిపోద్ది. రెగ్యులర్గా గులాబ్ జాములు చేసే వరకు అయితే కనుక ఈ పాకం అనేది ఎలా రావాలో తెలుస్తుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా చేతిలో టచ్ చేస్తే స్టిక్కీగా అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకోండి. నేను ఇక్కడ వాడుతున్నది ఇదేంటి అంటే 10 రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ అయితే ఒక చిటికెడు వేసుకుంటున్నాను. అలాగే 1 చిటికెడు అయితే వంట సోడా వేసుకుంటున్నాను. ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడాని కాస్తంత ఎక్కువ వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెయ్యిని వేసుకున్నాక ఈ నెయ్యి మొత్తం పిండిలో అంతా బాగా కలిసే విధంగా అయితే కలిపేసుకోండి. ఒకవేళ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, సాఫ్ట్గా నేను ఎంట్రన్స్ వీడియో పెట్టినప్పుడే 2 రకాల గులాబ్ జామున్లు అయితే చూపించాను కదండి. అది ఎలా అంటే సాఫ్ట్గా రావాలి అనుకుంటే కనుక చిన్న పగులు కూడా లేకుండా రావాలి అనుకుంటే 1 కప్పు మిల్క్ పౌడర్కి 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. నాకు కాస్త మిల్క్ పౌడర్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం, అందుకని చెప్పి ఈక్వల్ క్వాంటిటీలో అయితే వేసుకున్నాను. నేను ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, మన వీడియోలో ఉంది. నాకు కుదిరితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో కొంచెం పాలుని వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండండి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా పిండిని అయితే ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం పాలు వేసుకుంటూ స్మూత్గా పిండిని కలిపేసుకోవాలి. ఇలా కంప్లీట్గా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే బాగా నాని ఉంటుంది పిండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా పిండి బాగా నాని ఉంది కదా. నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలుపుకొని ఇలా చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకొని ఒక సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే రెగ్యులర్గా గులాబ్ జామున్ రౌండ్గా ఎలా చేసుకుంటామో అదే విధంగా కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే మరీ సాఫ్ట్గా రావండి, చిన్న పగుళ్ళు వస్తాయి. ఇలా పగుళ్ళు రావటం వల్ల జ్యూస్ ఎక్కువ పీల్చుకొని భలే టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇలా ఇష్టము, కొంతమందికి సాఫ్ట్గా ఉంటే ఇష్టం. అలా చేసుకున్నా కానీ లోన ఉండలు ఏమీ రావు. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే గోరువెచ్చగా ఉండేటట్టే ఉండాలండి, ఎక్కువ హీట్లో ఉండకూడదు. నేను ఆయిల్లో చేయి పెట్టాను అంటే చూడండి ఎంత హీట్లో ఉందో. అలా గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో మనకి ఎన్ని సరిపోతాయో కళాయిలో అన్నింటినీ వేసేయండి. వేసేసి లో ఫ్లేమ్లో ఇవి పైకి తేలేంత వరకు గరిటె పెట్టకుండా అలా ఉంచేయండి. ఒక్కసారి లో ఫ్లేమ్లో పెట్టేసి తేలిపోయిన తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోవద్దు. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బయటన కలర్ వచ్చేస్తాయి కానీ లోన ఉండలుగా ఉండిపోద్ది. ఇలా మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుంటే లోన వరకు ఈవెన్గా కుక్ అయ్యి భలే, అంటే మనం పంచదార పాకంలో వేసుకునేటప్పుడు భలే జ్యూసీగా అంటే జ్యూస్ అంతా పీల్చుకొని చాలా స్మూత్గా ఉంటాయండి. ఇలా అన్నీ రెడీ అయిపోయినాక ముందుగా మనం పంచదార సిరప్ని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మరొక్కసారి వేడి చేసుకోండి.
వేడి చేసుకొని ఆ వేడి పాకంలో వీటిని వెళ్ళి వేసేసి ఒక్క 2 మినిట్స్ అయితే 1 మినిట్ బాయిల్ చేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత నేను వీడియో కోసం అయితే కనుక ఒక 5 నిమిషాల్లోనే వీటిని చూపిస్తున్నానండి. అప్పటికే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి. ఇలా వీటిని అయితే ఒక పంచదార సిరప్లో నుంచి బయటికి తీసేసైనా, లేదంటే కొంతమందికి పంచదార సిరప్తో పాటు తినడం ఇష్టం కదా, అలా సర్వ్ చేసుకోండి. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతాయి. అస్సలు వండ అనేదే ఉండదండి. టేస్టీగా ఉంటుంది. నిజం చెప్పాలంటే రెగ్యులర్ గులాబ్ జాముల కంటే ఇదే టేస్టీగా ఉంది. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది.